తోటకూరకైన దొగ్గలికైనను దవిటి కుడుముకైన దవిటికైన గావ్యములను జెప్పు ఘనులెల్ల ధనపరుల్ విశ్వదాభిరామ వినురవేమ. తోటకూరకైన దొగ్గలికైనను దవిటి కుడుముకైన దవిటికైన గావ్యములను జెప్పు ఘనులెల్ల ధనపరుల్ విశ్వదాభిరామ వినురవేమ. కవులు తోటకూర కోసము, ఆవిడి కుడుముల కోసము, సన్నటి తౌడు పదార్థాల కోసము తమ పాండిత్యాన్ని చాటుకుంటే ధనవంతులు కాలేరు. రాజు లేదా గొప్ప సాహితీవేత్త సమక్షంలో కవిత్వం చదివితేనే కవులు ధనవంతులు అవుతారని ఈ వేమన పద్య భావం.